ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెళ్లిపోతారని పవన్ కళ్యాణ్ అన్నారని, ఇదే స్టేజ్లో ప్రమాదం జరిగి ముగ్గురు చనిపోతే ఎందుకు సేఫ్టీ ఆడిట్ చేయలేదని, ప్రమాదానికి తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. కానీ సేఫ్టీ ఆడిట్ చేస్తే ఇండస్ట్రియలిస్టులు వెళ్ళిపోతారు వెనక్కి అనేటువంటి భావన మీ ప్రభుత్వంలోనే చర్చ జరిగినట్టుగా చాలా స్పష్టంగా నేను చెబుతున్నటువంటి అంశం కాదు, ఎవరో చెబుతున్నటువంటి అంశం కాదు. దీన్ని బట్టి ఆలోచన చేస్తే అర్థమవుతుంది. నేను ఏమిటే ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటంటే, మా మీద పడటం కాదు, మా మీద పద్ది మీరు నెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సుమారుగా 2 మాసాల తర్వాత కూడా మా మీద నెట్టేటటువంటి ప్రయత్నం మీరు చేస్తున్నారు. చాలా దురదృష్టకరంగా. ఖచ్చితంగా మీ దగ్గర చర్చ జరిగింది. చర్చ జరిగినా కూడా మీరు ఆడిట్ చేసుకోవడానికి వెనక ముందు ఆడేటటువంటి పరిస్థితుల్లో మీరున్నారు. కాబట్టి అలారం మోగినా కూడా ఇదే చెస్లో ముగ్గురు చనిపోయిన తర్వాత కూడా మీరు యాక్షన్ తీసుకోలేదు. అందువల్ల ఈ ప్రమాదానికి మీరు బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంటుంది నైతికంగా. మీరు ఆ రోజు చర్చ తీసుకున్నట్టయితే ఇవాళ ఏమంటారంటే వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు ఉన్నాయంట. యాజమాన్యానికి విభేదాలు ఉన్నాయి, పార్ట్నర్స్లో విభేదాలు ఉన్నాయి. ఉండొచ్చు, ఉంటాయి. దానికి దీనికి సంబంధం ఏమిటి? కార్మికుల